గైస్ హోప్ మీరు అందరు బాగానే ఉంటారు. సో గైస్ ఈరోజు నేనైతే నా అన్ని ఫిషెస్ టాప్ కలెక్షన్ అయితే చూపెడతా. ముందుగా మీరైతే చూడొచ్చు లాస్ట్ బ్లాగ్లో నా దగ్గర లాస్ట్ అంటే దాని ముందు లాస్ట్ బ్లాగ్లో ఏవో లైట్గా ఉన్నాయి గైస్ నా దగ్గర ఎగ్జాటిక్స్ అంటే కాంఫామ్ తప్ప ఇంకేం లేవు. ఇప్పుడైతే మీరు చూస్తే మీరు కూడా వాడు ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ముందైతే నేను నార్మల్ ఫిషెస్ పెంచేవాడిని, మౌలీస్ కప్పీస్ అందుకొని చూసి ఇక్కడ ఒక చెట్టు కొట్టుకోండి. నా ఫోన్లో అంతా సరిగా అయితే చూడండి గైస్. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో, చిన్న చీమలా ఉంది. ఈరోజు అన్ని ఫిషెస్ కలెక్షన్ అయితే చూపెడతా. సో లెట్ us begin in video. సో ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ఇక్కడ నా దగ్గర ఒక ఫ్లవర్ హార్న్ అనేది ఉంది చూడండి, కనపడుతుంది గుండి కనపడుతుంది ఫ్లవర్ హార్న్ గైస్. అదైతే మ్యాక్సిమం ఇంకొండి ఈ సైజ్ ఉంటుంది. ఇంకొండి ఎక్వేరియం ఉంది కదా, ఈక్వేరియం ఉందంటూ ఉంటుంది గైస్. ఇదైతే చూడండి, ఇది 1 feet అనమాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది అనమాట ఈ ఫ్లవర్ హార్న్ ఒకటి. దీంట్లో ఆక్సిజన్ అయితే ఇప్పుడే డస్ట్ వల్ల ఆఫ్ అయిపోయింది గైస్. చూడండి క్లీన్ అయితే ఉందో, నేను క్లీన్ అయితే చేస్తా. ఓకే, ఇప్పుడు మన మెయిన్ సెటప్లోకి వెళ్దాం. సో ఇది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు గైస్, ట్యాంక్ సెటప్ ఎలా ఉందో చెక్ చేయండి. గైస్ సో గైస్ నాది 2 యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. ఇది కొత్త యూట్యూబ్ ఛానల్ ఇంకోటి క్రియేట్ చేశాను. ఓకే, ఇంకోటి అయితే BMW 99ZYT అని అవుతుంది. BMW 99ZYT. ఓకే గైస్, ఇంకోటి అయితే షాడో క్రియేటర్ బాయ్స్. దాంట్లో నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి గైస్. కనీసం ఉంటాయి గైస్ ఒక 5 to 6K సబ్స్క్రైబర్స్. దాంట్లో హిందీ వ్లాగింగ్, తెలుగు, BMW 99ZYTలో 2 మిక్స్. ఆల్ కంటెంట్ అయితే చేయాలి గైస్. మనం ఒక ఫ్యూచర్లో ఒక యూట్యూబర్ అవ్వాలంటే నా డ్రీమ్ అయితే మోటో బ్లాగర్. సో గైస్ మనకి ఇదైతే వచ్చింది చూడండి గైస్. మా క్లీనింగ్ ఫిష్ అంత పెద్దది ఉందో, టాప్ ఫిల్టర్ అన్నమాట గైస్, మీకు తెలిసి ఉంటుంది. నేను ఇది అదే ఇది తయారు చేసి నేను 3 months అవుతుంది 3 months అవుతుంది గైస్. ఈజీగా 3 months నుంచి ఒకసారి కూడా క్లీన్ చేయలేదు. చూడండి అంత నీట్ ఉందో. చూడండి గైస్, నా దగ్గర అప్పుడు పోదార్ ప్యారెట్స్ ఉండేవి కదా, ఆ పోదార్ ప్యారెట్స్ ఉండే గైస్. ఇవి అక్కడ ఉన్నాయి చూడండి. సో గైస్ ఇప్పుడు నేను ఇక్కడైతే మీకు కనబడుతుంది, ఇది ఒక అయితే మొజాక్ ఆస్కర్. ఇక్కడ చూడండి గైస్, దాని పక్కన ఏటి టైల్ అని అనుకుంటుంటారు. ఇదైతే వచ్చేసి రెడ్ టైల్ క్యాట్ ఫిష్, వెరీ ఎగ్జాటిక్ ఫిష్ గైస్. ఇదైతే గైస్ ఇక్కడ ఒక ఫిష్ ఉంది, ఇక్కడ కనపడుతుందేమో మీకు చిన్న టైల్. అది వచ్చేసి మనం మేఘాద్రి డ్యామ్ ఉంది కదా, అదే రిజర్వాయర్, అక్కడికి వెళ్ళి పట్టామన్నమాట. చూడండి గైస్, జైంట్ గురామి. ఇదైతే వచ్చేసి నార్మల్ గురామి. ఇది జైంట్ గురామి గైస్. ఇంకా ఇక్కడైతే మీకు టైల్ కనపడుతుంది. నేను తీస్తుంది కూడా మార్నింగ్ టైం కదా గైస్ వీడియో.
సరిగ్గా రాట్లా. అప్పుడు పెద్ద పాకోస్ అయితే కొన్నాను కదా, అవి చచ్చిపోయింది చెప్పాను. నేను చూడండి గాయస్, నిద్రపోతాడు ఎలా పడుకున్నాడు వీడు. ఇప్పుడైతే మొత్తం టోటలీ ఎగ్జాటిక్స్ దిగాను. ఇక్కడైతే పాకూస్, ఇంకా నా దగ్గర గాయస్ ఇప్పుడు కాంఫా కూడా ఉంది. కాంఫా చూపెడతాం, చెక్ చేయండి గాయస్. ఇది కూడా మనం తీస్తాం, దీని టాప్ బాక్స్ అనమాట. జిఎస్ బండికి ఉంది టాప్ బాక్స్ మంది. సో గాయస్, ఈ ఎక్వేరియంలో ఇక్కడ ఏముందో చెప్పండి గాయస్. ఇదే ఫిష్. ఇది వచ్చేసి మన చనా గైస్, చనా మారు గైస్. ఇది ఇక్కడ వచ్చేసి మన జీవి కాంఫా ఉంది గైస్, గోల్డెన్ బేస్. అప్పుడు చెప్పాను కదా గైస్, ఇంకో కాంఫా అని చెప్పాను కదా, దాన్ని అక్కడ పడిస్తా. సో గైస్ ఇక్కడ చెక్ చేయొచ్చు. సో గైస్ మీకు దీని హెడ్ చూపిస్తా. పట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను కాంఫాకి, అసలు దొరకట్లేదు అనమాట. గ్రూమింగ్ కోసం ఇక్కడ మిర్రర్ కూడా పెట్టాను. కాంఫా ఇది మీకు కాంఫా పట్టేసి కలుస్తాను. గైస్ చెక్ చేయండి గైస్, ఎక్కడైతే నేను పట్టాను ఉన్న చేతిలో పట్టుకొని అయితే చూపిస్తాను. దీని హెడ్ చెక్ చేయండి గైస్, హెడ్ హంప్ చెక్ చేయండి పైన. ఇవ్వండి జీబీ గైస్, ఫుల్ జీబీ వదిలేస్తున్నా. ఎల్లు సంతోషం. ముందైతే గైస్ ఇది ఒక బాటిల్ టిన్లో ఉండేది. ఇదైతే అసలు కదలట్లేదు గైస్. వీడు ఎందుకు నాకు డౌట్గా ఉంది, వస్తే చెక్ చేసుకుందాం. డౌట్ కంటే అలా కాదు, కదులుతున్నాడు గైస్. చూడండి, ఇక్కడ ఉండేవాడు ఇక్కడ నుంచి ఉండి అక్కడికి వెళ్ళాడు. ఏమో వాళ్ళకి కనిపిస్తుందా గైస్? చాలా మారు గైస్, సెర్చ్ చేయండి MARU. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గైస్.